మహిమ ఘనత 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 నీకే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ వందనాలు. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామునకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు. ఈ జనవరి నెలలో నాయన 25 మా ప్రభా నాయన 25వ తారీఖున ఈ ఆదివారం మేమందరం కూడుకున్నటకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాతో ఉన్నవారే, మాతో తిరిగిన వారే నాయన ఇదిగో నాయన భూమిని విడిచి కనపడకుండా వెళ్ళిపోయారు. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మీ సన్నిధిలో మేము కూడుకొని ఆరాధించుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తుతులు 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 చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినమున మా ప్రభా మీ సన్నిధిలో మేము ఆనందించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు కూడి ఉండగా మీ ఆత్మ సంచరణ మాతో, మీ సన్నిధిని మాతో ఉంచిన మీ సన్నిధిలో నాయన ఆనందాన్ని అనుభవించుటకు మమ్మలను మీకు అప్పచెప్పుకుంటూ, మీ ఆత్మ నడిపింపుకు అప్పచెప్పుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా వస్తున్న వారిని ఆయన వారి ఆటంకాలు తొలగించి త్వరగా రావడానికి సహాయం, మందిరం పట్ల ఆసక్తిని నాయన కనుపరచడం సహాయం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో సేవించాలని చెప్పావు. నాయన పూర్ణ మనసుతో నాయన సేవించేవారిగా, మీ ఆజ్ఞలను పాటించేవారిగా, ఆజ్ఞానుసారంగా జీవించేవారిగా ఉన్నట్లు ప్రతి వారిని మీ కృపాస్తాలు గొప్పచెప్పు. ఈ దినారాధన అంతటిని మీరే అధ్యక్షత వహించి నడిపించండి. పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి. వాక్యమైన దేవా మాట్లాడండి. సమస్తములో మీరుని నడిపించి మహిమ పొందు. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియ. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన నేరువగా నాదరిని నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన నేరువగా నాదరిని నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో బడి వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ చాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ చాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే పాట పాడుతున్నాం ఫస్ట్ మనందరం.
హల్లెలూయా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలు నుండి నన్ను కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులందరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులందరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి వాడే ఎయ్యే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే అవును ప్రభు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలు నడిసినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలు నడిసినా నీ వెంటే నడిచొస్తా. ఈశ్వాని నీ కర్త, నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. ఈశ్వాని నీ కర్త, నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా, మా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. హల్లెలూయా. 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 ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. నా రాజు యేసు మాట్లాడుచున్నాడు, ఆయన మాటలకు చెవియోగుమా. నా రాజు యేసు మాట్లాడుచున్నాడు, ఆయన మాటలకు చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. తన రాతమిచ్చి ప్రతి జన్మలోనా ప్రతి జాతిలోనా ప్రజలని కొన్నాడు. తన రాతమిచ్చి ప్రతి జన్మలోనా ప్రతి జాతిలోనా ప్రజలని కొన్నాడు. కష్టించు వారిని పోషించి పెంచాడు, కష్టించు వారిని పోషించి పెంచాడు. తన సాధ్యములో భాగము నీకిచ్చాడు, తన సాధ్యములో భాగము నీకిచ్చాడు. ఆకాశమా ఆలకించుమా,
జలములా ఊటలు నీకిచ్చాడు, ఆకలి దప్పికని లేకుండా చేశాడు. జీవ జలములా ఊటలు నీకిచ్చాడు, ఆకలి దప్పికని లేకుండా చేశాడు. పరిశుద్ధ ఆత్మని వరముగు నీకిచ్చాడు, పరిశుద్ధ ఆత్మని వరముగు నీకిచ్చాడు. తన సాధ్యములో భాగము నీకిచ్చాడు, తన సాధ్యములో భాగము నీకిచ్చాడు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. లోకంలో నిన్ను ఉప్పుగా మార్చాడు, కొండ మీద పట్నంగా నిన్ను నిర్మించాడు. లోకంలో నిన్ను ఉప్పుగా మార్చాడు, కొండ మీద పట్నంగా నిన్ను నిర్మించాడు. తన సిలువని ఎత్తుకొని సాగిపోమన్నాడు, తన సిలువని ఎత్తుకొని సాగిపోమన్నాడు. తన అడుగు జాడలలో నిన్ను నడవమన్నాడు, తన అడుగు జాడలలో నిన్ను నడవమన్నాడు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. నా రాజు యేసు మాట్లాడుచున్నాడు, ఆయన మాటలకు చెవియోగుమా. నా రాజు యేసు మాట్లాడుచున్నాడు, ఆయన మాటలకు చెవియోగుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగుమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి దేవుని సన్నిధిలో కూర్చునే భాగ్యమునిచ్చింది. దేవునికి ఒకసారి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేనని పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. స్వరమెత్తి పాడదాం. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాది రాజు
చప్పట్లు కొట్టు హృదయపూర్వకంగా దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవా దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాది రాజు. స్వరాలెత్తి పాడదాం. దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నమ్మి పాడదాం. నిత్యము అవునయ్యా, నిత్యము నిన్ను స్తుతించిన నీ రుణము నేను తీర్చలేనంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా, రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది స్వరాలెత్తి పాడదాము. అవునయ్యా, దేవా దేవా దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను
వాడను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితివి మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితివి మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు. పడమా నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. స్వరాలెత్తి పాడదామా. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. మరొకసారి నా తుది శ్వాస నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. మరొకసారి పాడదామా. నా తుది శ్వాస నా తుది స్వరాలెత్తి నమ్మితే అవునయ్యా నా తుది శ్వాస వరకు నీ పేరు నేను ప్రకటించాలయ్యా. ప్రకటించాలని. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజు
రాజుకే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 145వ కీర్తన నుంచి చదువుకుందాము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రములను తోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచితివి. నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా. 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 అందరూ బాగున్నారండి? వాళ్ళ దేవుని కృపను బట్టి మళ్ళీ నూతన సంవత్సరంలో సంఘానికి చూడడానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 119వ కీర్తన 146 నుంచి 145 నుంచి మనం చూసినట్లయితే గనక ఇక్కడ ఒక మనిషి ఏ విధంగా దేవుని స్తుతించాలో, దేవుని యొక్క శాసనములు లేకపోతే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ కీర్తనాకారుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రము కన్నా శాసనముల కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే గనక దేవుణ్ణి యెహోవాను హృదయపూర్వకముగా మొర్రపెట్టాలి. హల్లెలూయా. హృదయపూర్వకముగా మొర్రపెట్టాలి. హృదయపూర్వకముగా మొర్రపెట్టడం అంటే ఏంటి? అందరం అనుకుంటా కదా, దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి అని నోటితో మనం చెప్తాం. అసలు హృదయపూర్వకముగా దేవుని స్తుతించడం అంటే ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఒక విద్యావంతుడు, ధనవంతుడు, జ్ఞానవంతుడు వచ్చి, ప్రభువా,
ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇంకా నేనేం చెయ్యాలి అని శోధిస్తూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు యేసుప్రభు వారు అతన్ని చూచి, ధర్మశాస్త్రంలో ఏమనుంది, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నువ్వు పూజించకూడదు, సాగిలు పడకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీ తల్లిని సన్మానించాలి, నీ పొరుగువారిది ఏది కూడా ఆశించకూడదు. నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే వస్తున్నాను ప్రభువా, ఇంకా నేను చేయవలసింది ఏమైనా ఉందా? హల్లెలూయా. నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే వస్తున్నాను, నేను ఇంకా చేయాల్సింది ఏమన్నా ఉందా అంటే తన నీతిని కనపరుచుకోవడానికి ప్రజలందరి ముందు దేవుణ్ణి అతను శోధించాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, నీకున్న ఆస్తిని నువ్వు అమ్మి నువ్వు నన్ను వెంబడించు. నీకున్న ఆస్తిని నువ్వు అమ్మి నన్ను వెంబడించు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి ఆ మాటకు వ్యసనపడి దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు అతనితో అంటాడు, రెండే ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. అంటే పూర్ణ హృదయం అంటే ఏంటి అంటే, భూలోకములో దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఏది ప్రాధాన్యత ఇవ్వకూడదు. ధనం ఉండడం తప్పు కాదు, దేవుడే చెప్తాడు కదా, ఒకడికి 10 తలాంతులు ఇచ్చాను, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాను, ఒకటే తలాంతు ఇచ్చాను. 10 తలాంతులు ఏం చేశాడు? రెట్టింపు చేశాడు. 5 కలిగిన వాడు రెట్టింపు చేశాడు. ఒకటేం చేశాడు? నువ్వు మూర్ఖుడువని, విత్తన చోట కొయ్యువాడువని. హల్లెలూయా. అంటే భూలోకంలో మనం చేయవలసిన పని చెయ్యకపోయినా మనం దేవుని ఏ విధంగా చూస్తున్నాము? దేవుడు మూర్ఖుడు, విత్తన చోట కోయువాడు, చాలా కఠినుడు. హల్లెలూయా అని చెప్పి ఆ ఒక్క తలంతు గలవాడు ఏం చేశాడు? త్రవ్వి అందులో పెట్టేటప్పటికి అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను కఠినుడని, విత్తిన చోట కోయువాడిని నువ్వు ఎలా చెప్తున్నావు? సరే, నీకు అలా చేశాను కదా, ఆ ఒక్కటి పట్టుకెళ్ళి నువ్వు వడ్డీవాడికి ఇవ్వచ్చుగా అన్నాడుగా. అసలు వడ్డీకే డబ్బులు ఇవ్వద్దని చెప్పాడు. కానీ అక్కడ ఆ ఉపమానంలో ఏం చెప్తున్నాడు? సరే, నువ్వు ఏం చేయలేకపోయావు, తీసుకొచ్చి దాన్ని వడ్డీవాడికి ఇస్తే వాడు డబల్ చేసి నాకు ఇచ్చును కదా. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ఏంటి అంటే, మీరు ధనవంతులు కావద్దు అని చెప్పట్లేదు, మీరు దరిద్రులుగానే ఉండండి అని చెప్పట్లేదు. ధనం ఉండడం వలన మీరు లేకపోతే పరలోక రాజ్యానికి చేరరు. మనం ఇప్పుడు లాజరు ధనవంతుడు కథలో మనం చూసుకుంటే, లాజరేమో దరిద్రుడు, ధనవంతుడేమో చాలా ధనం కలిగి అన్ని భోగభాగ్యాలు అనుభవించి పరలోకానికి వెళ్తే, దరిద్రుడేమో ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే, డబ్బు ఉంటే మనం ఏమైపోతాం? పాతాళలోకానికి. అది రాంగ్ కాన్సెప్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ధనం ఉంటే మనం పాతాళలోకానికి వెళ్ళం. ధనము ఖర్చు పెట్టవలసిన విధముగా ఖర్చు పెట్టకపోతే, నీకు 10 రొట్లు లేకపోతే నీకు ఇంటి నిండా ఆహారం ఉంది, నీ ఇంటి ఎదురుగున్న దరిద్రుడికి నువ్వు కనీసం రోజుకి 1 పూట నువ్వు ఇవ్వలేనటువంటి నీ హృదయము, నీ కాఠిన్యము. హల్లెలూయా. ధనము సంపాదించాలి, దాన్ని ఉపయోగించే విధముగా మనం ఉపయోగించాలి. నీ పూర్ణ హృదయముతో అంటే ఏంటి అంటే, దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ధనం ఉండాలి, ధనము సంపాదించాలి, కానీ ధనాన్ని ప్రేమించకూడదు. హల్లెలూయా. ధనము కొరకు మనం పుట్టలేదు, మనం ఉంటేనే ధనానికి విలువ. భూలోకంలో మనుషులు ఎవరు లేరనుకోండి, భూమి నిండా ధనం ఉన్న ఉపయోగం ఏంటి? నీ ఇంట్లో మీరు లేరనుకోండి, ధనం ఉన్న ఉపయోగం ఏంటి? హల్లెలూయా. మన పూర్ణ హృదయం అంటే, మన హృదయం అంతా ఎవరి మీద ధ్యాస పెట్టాలి? మనం దేవుని మీద ధ్యాస పెట్టాలి. నేనే గనక భూలోకంలో లేకపోతే, దేవుడు నీకు ఊపిరి ఇవ్వకపోతే, దేవుడు నీకు జీవాన్ని ఇవ్వకపోతే, భూలోకంలో నువ్వు సజీవంగా లేకపోతే, భూలోకంలో ఉన్నాయన్నిటి మీద నీకు ఎటువంటి అధికారం ఉండదు. నువ్వు ఎప్పుడైతే భూలోకాన్ని విడిచిపెట్టావో, పరలోకం చేర్చబడ్డావో, భూలోకం మీద నీకు ఎటువంటి అధికారము? నువ్వు ఎంత సంపాదించు. ఒక ధనవంతుడు ఏమనుకున్నాడంట?
అమ్మయ్యా, కొన్ని సంవత్సరాలకు సరిపడా నేను సంపాదించుకున్నాను, ఇంకా నా ప్రాణమా తినుము, సంతోషించుము, త్రాగము అని చక్కగా పడుకుంటే దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏమవుదు? హల్లెలూయా. మన హృదయం మనం పరిశీలన చేసుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నా దేవుడైన యెహోవాని నేను సేవిస్తున్నానా, ఆరాధిస్తున్నానా, ఆయన్ని మహిమపరుస్తున్నానా అని నిత్యం ఇక్కడ కీర్తనాకారుడు అదే చెప్తున్నా, పూర్ణ హృదయముతో నేను మొర్రపెట్టుచున్నాను. హల్లెలూయా. మన పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? మొర్రపెట్టాలి. మిగతావన్నీ పక్కన పెట్టేసేయాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధి, ఆదివారం ఎవరి సన్నిధి? దేవుని రోజు. దేవుని రోజు మీరు ఎలా దొంగిలిస్తారు? డ్యూటీకి 10 గంటలకు రమ్మంటే 12 గంటలకు వెళ్ళారనుకోండి, ఎన్నిసార్లు చూస్తాడు ఆఫీసోడు? ఒక్కొక్క బాగా స్ట్రిక్ట్ అయితే ఒక్కసారే చూస్తాడు, ఒకడు 3 సార్లు ఇస్తాడు. 3ఓసారి కాక 4ఓసారి వెళ్తే నీకు వందనాలమ్మా, ఈ జాబ్ ఇంకొకరికి. హల్లెలూయా. మరి ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధికి అంత తొందరగా వస్తున్నాం? మిమ్మల్ని దేవుడు ఏం చేయాలా? తలుపుకు తాళం వేసేసి ఇంక నా గదిలో, నా ఆలయంలోకి మీకు స్థానం లేదు. హల్లెలూయా. రాలేమో అని కాదు, నీ మనస్సుని నీ యొక్క హృదయాన్ని, ఆలోచనని శనివారం నైటే మీరు సిద్ధపరచుకుంటే, దావీదు గారు ఏమంటారు తెలుసా? రాత్రి నేను రేపు ఉదయం నీ వద్దకు వచ్చేటప్పుడు రాత్రే నేను సిద్ధపాటు చేసుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము రాత్రే సిద్ధపడి ఉండాలి. నేను రేపు దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఆయన సజీవుడు. దేవుడు ఎవరు? సజీవుడు, ఉన్నవాడు, నీ మాట వినువాడు. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా ఏది భూలోకములో జరగదు. ప్రతిదీ ఆయన స్వాధీనంలోనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనతో మాట్లాడడానికి మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. నీకు నువ్వుగా నీ మనసుతో చెప్పుకోవాలి. దావీదు చెప్పుకున్నట్లుగా, నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడుచున్నావు? నీ దేవుడైన యెహోవాను నీవు ఆరాధించు. నీ దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నువ్వు నన్ను తొందర పెట్టొద్దు. హల్లెలూయా. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నది పెద్దది, అనారోగ్యమని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ సమస్యలను కూడా మనం అధికంగా చూడకూడదు. దేవుడే ప్రథమ స్థానం. హల్లెలూయా. ధనమే కాదు, మనకందరికీ ఏంటంటే సమస్యను ఎక్కువగా చూస్తాం. ఈ సమస్య వచ్చిందే, నేను ఎలాగ దేవుడి దగ్గరికి వెళ్ళగలను, ఎలాగ ప్రార్థించగలను? హల్లెలూయా. సమస్యలను కూడా ఎదిరించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించినట్లు. హల్లెలూయా. దావీదు జీవితమే మనకు ఉదాహరణ. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు. రాజుగా వచ్చిన తర్వాత కూడా సౌలు రాజు 40 సంవత్సరాలు దావీదును తరిమి కొట్టాడు చంపాలని. దావీదు ఎప్పుడు సౌలు రాజుని చంపడానికి ముందుకు వెళ్ళలా. దేవుడు అప్పగించినప్పటికీ కూడా తను పారిపోతూనే ఉన్నాడు, కానీ సౌలుని ఎప్పుడు చంపలా. హల్లెలూయా. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని ఎలా చంపుతాను అని పరుగులెట్టాడే తప్ప దేవునికి వ్యతిరేకమైన కార్యము చెయ్యలేదు. హల్లెలూయా. అంటే మన యొక్క అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ కట్టడలు నేను గైకున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ శాసనము చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. ఆయన శాసనాలు, ఆయన కట్టడలు హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తామో, ఆయన ఏమి చెబుతున్నాడో, ఆయన శాసనం ఏమిటో, ఆయన కట్టడేంటో చెవియొగ్గి మనం శ్రద్ధగా వింటాము. హల్లెలూయా. మీకు మేలు చేసినప్పుడే, మీకు సంతోషం వచ్చినప్పుడే, మీకు ఆనందం వచ్చినప్పుడే ఆయన మాటను శ్రద్ధగా వినడం కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, బాధల్లో ఉన్నప్పుడు కూడా ఎవరి మాట మనం శ్రద్ధగా వినాలి? దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఇంకా సంతోషం కన్నా కష్టం వచ్చినప్పుడే దేవుని మాటే మనకు ఓదార్పునిస్తుంది. భూలోకంలో ఏ మనిషి మనల్ని ఓదార్చలేరు. భూలోకంలో ఏ మనిషి కూడా మనల్ని, మన దుఃఖం నుంచి మనల్ని బయటికి రప్పించలేరు. కానీ దేవుని ఒక్క మాట. హల్లెలూయా. దావీదు తప్పు చేసినప్పుడు దివారాత్రములు ప్రార్థన చేసి ఏడుస్తూ ఉంటాడు. దేవుడు ఒక్క మాట చెప్తాడు, వెంటనే తనలో ఉన్న దుఃఖం అంతా
వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనలో ఉన్న దుఃఖము పోవాలి అంటే ఎవరు మనతో మాట్లాడాలి? దేవుడు మనతో మాట్లాడాలి. భూలోకంలో ఉన్న ఏ మనుషులు మన జ్ఞానం కూడా మనలో కొన్ని విషయాల్లో ఓదార్చలేదు. హల్లెలూయా. కానీ దేవుని మాట మాత్రం మనల్ని ఖచ్చితంగా ఓదారుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ రాసినటువంటి భక్తుడికి ఆ యొక్క అనుభవం ఉందన్నమాట. ప్రభువా, నీ శాసనాలు నాకు నేర్పించు, నీ కట్టలు నాకు నేర్పించు, వాటిని ఎలాగ నేను వెతకాలో తెల్లవారకు మునిపే నేను నీ దగ్గరికి వస్తాను, నీ కట్టలు నేను వెతుకుతాను. అంటే కట్టడాల్లో ఏముంది? మన జీవితం ఉంది, మన దుఃఖానికి పరిష్కారం ఉంది, మన వేదనకు మన సమస్యకు పరిష్కారం ఉంది. నీ దుఃఖము నాట్యంగా మార్చబడుతుందని దేవుడు చెప్పాడు. ఎప్పుడు నువ్వు ఆయన శాసనాల్ని, ఆయన యొక్క కట్టడల్ని నువ్వు కరెక్ట్గా నువ్వు పాటించినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు పాటించగలవు? హృదయపూర్వకముగా ఆయన్ని సేవించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. వేషధారమైన జీవితం మనం జీవించినప్పుడు పైకి వీళ్ళు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వీరు హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. హల్లెలూయా. మనం పెదవులతో ఆయన స్తుతించకూడదు. మన హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు, హృదయపూర్వకంగా ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన కట్టడలు ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన ఏమి చెబుతున్నాడు అని తెల్లవారకు మునిపే నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావు. ఆదివారం ఇంకా రాకుండానే నువ్వు సన్నిధిలోకి వచ్చి మేము ఇప్పుడు చర్చి కట్టాం కదా ఏల్చూరులో, ఆదివారం కాదు, ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు క్లీన్ చేసి ప్రతిరోజు ప్రేయర్లు జరుగుతున్నాయి అక్కడ. హల్లెలూయా. ఎవరు వస్తున్నారో తెలుసా? యవనస్తులు. అందరూ యవనస్తులే. ఒక 30 మంది యవనస్తులు వస్తున్నారు. అందరూ వచ్చి ఎవరి పని వాళ్ళు చేసేస్తున్నారు. ఎవరికి చెప్పనవసరం లేదు. అసలు వాళ్ళు వచ్చి నన్ను లేపుతున్నారు. నాకు బాధ అనిపిస్తుంది, నాకన్నా ముందు వీళ్ళు వచ్చేస్తున్నారు రా బాబు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి. ఒక యవనస్తుడు భూలోకంలో దేవుని అంతగా ప్రేమిస్తే ఇన్ని సంవత్సరాల వరకు దేవుడిని ఎంత బాగా చూశాడే, ఎన్ని సమస్యలు నేను ఓదార్చాడు, ఏ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన త్రోసివేశాడు, ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి అడుగులో నీ వెనువెంటే ఉండి నిన్ను రక్షించి చేయి పెట్టి నడిపించినటువంటి నీ దేవుణ్ణి ఇంత నిర్లక్ష్యము చేస్తే మనం ఏమవుతాము? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యెహోవా మీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వెతుకుడి. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన ఏం చేయాలి? మనము వెతకాలి. ఆయన్ని వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు. ఆయనే చెప్పారుగా, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన సమస్యలకు కానీ, మన బాధలకు కానీ, లేకపోతే మన సంతోషానికి కానీ, మన ధనానికి కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు ఆదివారం వచ్చేటువంటి సమయంలో కూడా కనిపిస్తుంది. హల్లెలూయా. ఏంటి ఆదివారం సమయం మీద పట్టారు అనుకుంటున్నారా? ఏమో నాకు కూడా తెలియదు. హల్లెలూయా. అసలు నేను చెప్పకూడదు, మరి ఎందుకు వచ్చిందా వాటి ఎవరు లేటుగా వస్తారు, నిజంగా నాకు తెలియదు. హల్లెలూయా. ప్రతి ఒక్క కోడికి కూడా మనం ఏం చేయాలి? ముందు ఉండాలి. మేము కట్టిన చర్చలు అయితే నేను కాదు, ముందు మా బిడ్డలు ముందు ఉంటున్నారు. వాళ్ళ కోసం నేను చచ్చినట్లు లేవాల్సి వస్తుంది. 5 గంటలు వస్తే ఎవరు లెగిస్తారు? మళ్ళీ స్కూల్ అయిపోగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తాను 4 గంటలకి. మళ్ళీ నైట్ 1 గంట వరకు ఉంటున్నారు. ప్రార్థన చెప్పండి అమ్మగారు, వాక్యం చెప్పండి అమ్మగారు, ప్రార్థన చేయండి అమ్మగారు. హల్లెలూయా. దాహం ఉండాలి. వాళ్ళందరూ హిందూస్, ఎవరికి దేవుడి కోసం తెలియదు. దేవుడి కోసం తెలుసుకోవాలి. మేము మా కోసం చెప్పండి, దేవుడి కోసం చెప్పండి. ఈ దాహం ఎప్పుడైతే మనకు ఉంటుందో, అలాగే ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళు ఎందుకు చర్చకు వస్తున్నారంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డారు. ఏది కొంటే అది రెట్టింపు అవుతుంది. ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది. అమ్మో, నిజంగా ఈ దేవుడు ఉన్నవాడు, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వదించేవాడు. నీ దగ్గర ఏది ఉంటే దాన్నే, నీకు ఏది కలిగిందో దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం సంఘముగా అందరము ఒక నిర్ణయం తీసుకుందుము గాక. మనందరము పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతుకుదుము గాక, ఆయన్ని మొర్రపెట్టుదుము గాక. ఈ సంవత్సరము ఏ కూడిక సంఘంలో జరిగినా ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి వీరలేదు. హల్లెలూయా. ఆన్లైన్లోనూ దూరంగా ఉంటే ఆన్లైన్లో చూడాలి, దగ్గరగా ఉంటే ఖచ్చితంగా రావాలి. మనము నిర్ణయం తీసుకుంటే చేయగలుగుతాం.
ఎందుకులే నిర్లక్ష్యం చేస్తే అలా వెళ్ళిపోతుంది. హల్లెలూయా చెప్పండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను వెతుకుతాను, ఆలయంలో నేనే మొదటిగా కనబడతాను. మీరు దేవుని ముందు ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. అంటే 10:30 కంటే 10:25 కల్లా మీరు ఎక్కడ ఉండాలి? 10:30 కంటే 10:30 కంటే 10:25కే మీరు దేవుని సందులో 5 నిమిషాలు ముందుగా వచ్చి దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా ఈ వారం అంతా కాపాడు. అందరూ వచ్చాక మీరు వచ్చారనుకోండి, మీకు స్తుతించడానికి ఆరాధించడానికి సమయం ఉంటుందా? ఇక్కడ చెప్పి వాళ్ళు వింటాకే పాటలు వింటాకే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ముందు వచ్చారనుకోండి, దేవునితో మీరు మాట్లాడుకోవచ్చు. నువ్వు మనిషితో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, నువ్వు దేవునితో ఒక 5 నిమిషాలు మాట్లాడావంటే ఆ వారం అంతా నువ్వు విజయం చూస్తావు. హల్లెలూయా. మీరు విజయం చూడాలంటే ఏం చేయాలి? 5 నిమిషాల ముందే ఈ సంవత్సరం నుంచి దేవుని సన్నిధిలో నేను ఉందునుగాక, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు చెప్పండి, నేను కాదు, మీరు ఈ సంవత్సరం నుంచి చెప్పండి, ఈ సంవత్సరం నుంచి నేను దేవుని సన్నిధిలో, మరలా నేను, మీ గుండె చేసి చెప్పండి, నేను ఎవరు? మరలా నేను దేవుని సన్నిధిలో కనబడుదునుగాక. దేవుని సన్నిధికి వచ్చుచుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు నాకు సహాయము చేయునుగాక. నేను నా ఇంటివారు యెహోవాను సేవించుదుముగాక. అట్టి కృప ఈ సంవత్సరం నుంచి మన సంఘం అందరికీ వచ్చునుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, కుటుంబ సభ్యులకు వందనాలు. ఈ సమయం మనం దేవుని పూర్ణ మనసుతో ఆరాధించే సమయం. విన్న వాక్యానుసారంగా నడవటం కూడా అది మంచి ఆశీర్వాదానికి మూలం. ఈ సమయంలో లత ముందుకు వచ్చి ఆరాధన నడిపిస్తున్నాం. మనందరం శ్రద్ధగా దేవుని ఆరాధిద్దాం. మన హృదయార లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. మరి ఎంతమందికి దైవ సేవకురాలు చెప్పిన మాట గుచ్చుకుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈరోజు మందిరంలోకి వచ్చేటప్పుడు నేను చాలా బాధతో వచ్చాను. ఎందుకంటే 2026 మొదలైంది, అందులో 4 వారాలు గడిచిపోయాయి. మరి శుక్రవార ప్రార్థనకి ఎవరు ముందుకు రావట్లేదు. ఆదివారము మందిరంలో నేను ఎంతో బాధగా పోయిన నెలలో చెప్పానని నాకు బాగా గుర్తొస్తుంది. మరి దైవ సేవకుడికి సహాయకులుగా ఉండాలి అని. మరి అందరికీ తెలుసు, సుధీరన్న కూడా ఆపరేషన్ అయింది, అన్న సౌండ్ స్పీకర్ దగ్గర కూర్చోకూడదని. కానీ తలాంతులుండి, వరాలుండి, దేవుని కొరకు నిలబడగలిగిన తలాంతులుండి కూడా మనం నిలబడలేకపోతున్నాం. అదొక్కసారి ఆలోచించేద్దాం. ఇది సేవకులకి చేయమని నేను చెప్పట్లేదు, కానీ మనం మందిరానికి వస్తే, ఇందాక అని తక్క చెప్పినట్టు, మందిరానికి మనం వస్తే ఆశీర్వాదం ఎవరికి? మనకే. సేవకులకి మీరు వచ్చినా రాకపోయినా, ఇప్పుడు మీరు వచ్చేసినా ఏకపోయినా పట్టలు వేయబడ్డాయా? మందిరం రెడీ అయిందా? మందిరం చక్కగా సిద్ధపరచబడిందా? దేవుడు వాడుకుంటాడు. కానీ అందులో నువ్వు నేను ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. దయచేసి మరి 2026 4 వారాలు అయిపోయాయి, ఇంకా 11 నెలలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు నేనంతా బాగున్నానని. అంతా బాగున్నా దేవుడు తీసుకోవాలంటే, ఇందాక అక్క చెప్పింది కదా, లాజరు ధనవంతుడు నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు తన జీవితాన్ని చూసి, మరి లాజరు అక్కడే ఉన్న ఒక మెతుకు కూడా ఇలా ఇదిలించలేదంట. మరి దేవుని మందిరంలో కూర్చునే అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆలోచన చేద్దాం హృదయపూర్వకంగా, మనసారా. మరి ఇందాక ఎంతమంది చెప్పారయ్యా నేను ఈ మందిరంలో సమయానికి ఉంటాను, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తానని చెప్పిన వారందరూ ఎవరిని చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. మీ 2 చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నిజమే నేను వింటున్నాను కానీ నా హృదయంలోనికి నేను తీసుకోలేకపోతున్నాను. అయ్యా చెవులు నేను వింటున్నానే కానీ వాడిని విడిచిపెట్టేదానిగా ఉన్నాను ప్రభా. అయ్యా వచ్చే ఆదివారం నుంచి లేదా రేపటి నుంచి జరిగే ప్రతి కూడికలో నేను ముందుంటాను ప్రభా.
నా జీవితం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా చుట్టూ ఉన్నవారు బాగుపడాలంటే మొదట నేను నీ సంఘములో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే నీ సన్నిధిలో సర్వ సంపదలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ చేతిలో నిత్య సుఖములు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అవి పొందుకునేదానిగా నేను ఉండాలి. భక్తుడు అంటున్నాడు, యెహోవాకు హృదయపూర్వకంగా నీవు మొరపెడితే ఆయన నీకు కావలసినవన్నిటిని ఇస్తాడు. ఈరోజు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నావా? ఎవరో ఆరాధిస్తున్నారనో ఎవరో చేస్తున్నారనో కాదు, కానీ నిన్ను దేవుడు ఎందుకు ఈ సంఘంలో ఉంచాడో ఒక్కసారి ఆలోచించి, నీకు తలాంతులు ఇచ్చి వరాలను ఇస్తే వాటిని కప్పి పెడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి. నువ్వు అనుకుంటున్నావేమో, దేవా నాకు తలాంతులు ఇచ్చావు కానీ నువ్వు కఠినుడవు అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడు, అందుకనే నేను పాతి పెట్టానని దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను పాతి పెడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి. దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేయడం కాదు, కానీ ఈరోజు నీకు ఇచ్చిన తలాంతులను రెట్టింపు చేయాలని ఆశ కలిగి ఉందామా? దేవుని సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ శాసనముల చొప్పున నిన్ను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. ఈరోజు ఆయన నిన్ను రక్షించి ఆయన కుటుంబములో, ఆయన సంఘం అనే కుటుంబంలో నన్ను చేర్చాడు. ఈ సంఘంలో నీకు బాధ్యత లేదా? నీ నిర్లక్ష్య వైఖరి, నీ నిర్లక్ష్య స్వభావము దేవుణ్ణి బాధ పెడుతుందేమో. అందుకే ఈరోజు దేవుడు తన దైవ సేవకులను నిలబెట్టి నీతో నాతో మాట్లాడాడు. ఆలోచన చేసుకుందాం. ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉండడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదింపబడాలి, దేవుని సన్నిధిలో మనం దీవించబడాలి, మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి, మన కుటుంబంలో నెమ్మది ఉండాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకో. ఆయన సన్నిధిలో ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవునితో ఒక మాట చెప్పు. నువ్వు ఒక కుటుంబంలో ఉంటే నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. సంఘంలో నిన్ను నాటాడు ఆయన. సంఘంలో నీకే బాధ్యత ఉంది? ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయి. అయ్యా నీ సంఘంలో నేనున్నాను, ఈ పని నాకు నీవు అప్పగించావు ప్రభా, ఈ బాధ్యతను నేను నమ్మకంగా చేస్తాను. చెప్తావా దేవునితో ఈ మాట? నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి నాకు కాదులే అని నువ్వు అనుకుంటా ఉంటే దేవుడు చూసుకుంటాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీకే పని లేదా అక్క? నాకు ఏ పని నాది కాదు అనిపిస్తుంది అక్క, దైవ సేవకుడి దగ్గరికి రా. అయ్యా పునరుద్ధాన దినాన నేనేం చెయ్యాలి? నాకంటూ ఒక పనిని అప్పగించమని ఒక పనిని తీసుకో, బాధ్యతను తీసుకో. దేవుడు దీవిస్తాడు, మనుషులు కాదండి, దైవ సేవకుడు కాదండి, దేవాతి దేవుడే నిన్ను నన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలోని రెండు చేతులెత్తి ఒక చిన్న తీర్మానం తీసుకుంటావా? అడుగు దేవుణ్ణి, అయ్యా నేను ఒక పనికిరాని పాత్రగా ఉండొద్దయ్యా. తలాంతులు ఇచ్చావు, వరాలను ఇచ్చావు అయ్యా, నాకు చక్కటి స్వరాన్ని ఇచ్చావు అయ్యా, నాకు చక్కటి చేతులను ఇచ్చావు, బలమనిచ్చావు, నీ కొరకు నేను వాడలేకపోతున్నాను. ఈరోజు నేను తీర్మానం తీసుకోవాలి. సంఘములో నాకంటూ ఒక బాధ్యత ఉండాలి. ఏదో వెర్రివాడిగా వెర్రిదానిగా నేను ఉండడానికి వీల్లేదయ్యా. నీ సంఘంలో నాకు ఒక బాధ్యత ఉండాలి. అడుగు దేవుణ్ణి, నాకు ఆయన నీ సంఘంలో నన్ను నిలబెట్టావు, నాకంటూ ఒక బాధ్యతనివ్వయ్యా, ఒక బాధ్యతనివ్వు. నమ్మకంగా చివరి వరకు ఉండే బాధ్యతనివ్వు. నేను నిలబడాలి. అడుగు దేవుని సన్నిధిలో. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, స్వరమెత్తి పాడతావా? నీతో కలిసి ఉండాలని హృదయపూర్వకంగా మాట దేవునితో చెప్తాం. నీతో నేను నడవాలని, నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పాడదామా? నీతో కలిసి ఉండాలని ఆశయ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్ర
యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. ఒప్పుకున్నామా దేవుని సన్నిధిలో? అవునయ్యా, ఈ లోక యాత్రలో నేను బలహీనుడనయ్యానయ్యా, నాకు నీ సహాయం కావాలయ్యా. బలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. స్వరమెత్తి పాడదామా? నా చేయి నీ పూర్ణ శక్తితో అడుగు దేవుని సన్నిధిలో. అవునయ్యా, నీ చేత నన్ను పట్టుకో. నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. స్వరాలెత్తుదామా? ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. అడుగు నోరు తెరిచి. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. అడుగుదామా దేవుణ్ణి? నీలో అవునయ్యా, ప్రేమ నీలోని ప్రేమతో నన్ను నింపి నాలో నింపి నీలా నన్ను మార్చయ్యా. నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీలా ఉండాలని చెప్తావా దేవుడితో? అవునయ్యా, నేను నీతో ఉండాలయ్యా. చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఆయన. దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు అడిగితే, నీకు దేవుని పట్ల ఆశ ఉంటే ఆయన నా జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాడు. దయచేసి మీరు అనుకోవచ్చు, నేను పుట్టుకతోనే క్రైస్తవుని, నా కుటుంబం అంతా క్రైస్తవులు, నేను దేవుని పరలోక రాజ్యంలో నేను ఉంటానని. కానీ రక్షణ వ్యక్తిగతమైనది. ఈరోజు నీవు రక్షణ పొంది కూడా దేవునికి దూరముగా ఉన్నామేమో, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆరాధన అంటే నీకు ఆటగా ఉందేమో, కానీ ఆరాధన సమయము అతి ప్రాముఖ్యమైన సమయము. నీవు ఎంతగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అర్పించగలిగితే, నీవెంతగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే అంతగా ఆయన ఆత్మను పొందుకుంటావు. నీవు అనుకో, చక్క నాకు తలాంతులు ఉన్నాయి కానీ నేను వాడలేకపోతున్నాను, ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను సహకరించట్లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ చెయ్యొద్దు. అడుగు దేవుణ్ణి, అయ్యా నాకు తలాంతులు ఉన్నాయి, నాకు వరాలు ఉన్నాయి, నేను వాడాలని ఆశపడుతున్నాను, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను అందులోకి వెళ్ళనివ్వట్లేదయ్యా. నీ పైన నమ్మకం పోయింది, నీ సంఘం పైన ఆశ పోయింది, కుటుంబం పైన ఆశ పోయింది, ఏదో తిరుగుతున్నానయ్యా, ఈరోజు నాకు సహాయం చేయి. అడుగుతావా దేవుని సన్నిధిలో, అయ్యా నాకు సహాయం చేయి, నా కుటుంబంని సరిచేయి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఆయన, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను మార్చాలని ఆశపడుతున్నాడు.
ఆయన సన్నిధిలో నీవు హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన పైన హృదయపూర్వకంగా ఆనుకుంటే మనకున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. పాడతావా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచి ఆరాధనాపను. రోజు నోరు తెరిచి చెప్పు దేవుడితో. ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను. అవునయ్యా, నా జీవితంలో నేనంతా కోల్పోయినా, అయ్యా నా చుట్టూ ఉన్న వారిని నన్ను విడిచిపెట్టినా, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు. ఈరోజు దేవుని సన్నిధిలో మాట చెప్పగలవా? ధనమును నమ్ముకున్నావేమో, అది ఒకరోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఉన్న వారిని నమ్ముకున్నావేమో, వారు శాశ్వతంగా మనతో ఉండరు.
కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన యథార్థవంతుడైన దేవుడు, ఆయన ఆదరించగలిగిన దేవుడు. ఈరోజు నీవు ఆయన వైపు చూడగలవా? దయచేసి ఎవ్వరు ఇటు అటు చూడొద్దు. ఇంకా నీలో నిర్లక్ష్య స్వభావం వద్దు. దేవుని సన్నిధిలో నీవు అప్పగించుకొని ఈరోజు దేవుణ్ణి అడుగు. నువ్వు అనుకుంటున్నామేమో అక్క నాకున్నవన్నీ వ్యర్థంగా పోతున్నాయి అక్క, నేను దేనికి పనికిరానిదానిగా పనికిరాని వాడిగా అయిపోతున్నాను, ఈరోజు నా తలాంతులు నేను దేవుని కొరకు వాడాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ చేతుల్ని దేవుని వైపు ఎత్తుతారా? ఎవరిని చూడొద్దు. నీ తల్లితో సంబంధం లేదు, నీ తండ్రితో సంబంధం లేదు, నీ భార్యతో నీ భర్తతో సంబంధం లేదు, నీ పిల్లలతో సంబంధం లేదు. దేవుని వైపు చూడు. ఆరాధన సమయం అతి ప్రాముఖ్యమైన సమయం. ఆయన వైపు చూస్తూ, అయ్యా నా తలాంతులు నేను నీ కొరకు వాడాలని ఆశపడుతున్నానయ్యా. మాట చెప్పడం కాదు కానీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఈరోజు ఒప్పుకుంటావా? అయ్యా నాకు నీవిచ్చిన తలాంతులు నేను నీ కొరకు వాడతాను. చేతుతావా? దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు వాడతాను. చెప్తాను నోరు తెలిసి, అయ్యా నాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు వాడతాను, నాకు ఇచ్చిన బలాన్ని నీ కొరకు వాడతాను, అయ్యా నాకు ఇచ్చిన సమయాన్ని నీ కొరకు వాడతాను, నాకు ఇచ్చిన శక్తిని నీ కొరకు వాడతాను. నన్ను ఏ సంఘంలో ఉంచావో ఆ సంఘం కొరకు నేను నమ్మకంగా నిలబడతాను. ఆ సంఘంలో నాకున్న బాధ్యతలను నేను నెరవేరుస్తాను. అయ్యా నీవు నన్ను ఎందుకు నాటావో, నీవు నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టావో దాని కొరకు నేను నిలబడతాను ప్రభా. నాకు సహాయం చేయి అయ్యా. నా నోరు తెరుస్తున్నాను, బాగుగా నన్ను నింపు ప్రభా. అడుగుతావు దేవుని సన్నిధిలో, నా నోరు తెరుస్తున్నాను, బాగుగా నన్ను నింపు. నాలో ఉన్న అసమాధానము, నాలో ఉన్న నాయన మరి తండ్రి ఉన్న ప్రతి కలవరమును తీసివేసి నెమ్మదితో నింపండయ్యా, సమాధానముతో నింపండయ్యా, ఆశీర్వాదముతో నింపండయ్యా, దీవెనలు మా పైన కుమ్మరించండయ్యా. సహాయం చేయండి. అడుగుతాం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మోకాలు వేగిన వారు అందరం దేవుని సన్నిధిలో మోకాలు వేద్దాం. ఈరోజు నువ్వు మోకాలు వేస్తున్నావంటే అర్థం ఏంటంటే నిన్ను నీవు దేవునికి పూర్తిగా అప్పగించుకుంటున్నట్టు. నీవే వయస్సు వాడివైనా ఏ వయస్సు దానివైనా పర్లేదు, నీ మోకాళ్ళలో శక్తి ఉంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఈరోజు దేవునితో ఒక్క చిన్న తీర్మానం, అయ్యా నాకు ఇచ్చిన తలాంతులు నేను వాడతాను. నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభా, నీ మందిరం అంటే నిర్లక్ష్యంగా ఉన్నాను, నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్నాను, దైవ సేవకు నిర్లక్ష్య పెట్టాను. ఈరోజు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయ. నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. చెప్తావా దేవునితో, నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదయ్యా, సహాయం చేయ, సహాయం చేయ, సహాయం చేయ. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నమారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, పూర్ణ శక్తితో చెప్తామా? ఆరాధన ఆపను ప్రభా, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, నే స్తుతించుట మానను, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్,
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అవునయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో చేతులెత్తి నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు, ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నాకు ఇచ్చిన తలాంతులను, నాకు ఇచ్చిన వరాలను నేను నీ కొరకు ఉపయోగిస్తాను, నాకు ఇచ్చిన శక్తిని, నాకు ఇచ్చిన బలముని నీ కొరకు ఉపయోగిస్తాను, ఈ సంఘములో నేను ఒక బాధ్యతను తీసుకుంటానని ఎవరైతే వారి చేతులు ఎత్తారో ప్రతి ఒక్క బిడ్డ నీవు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా, మమ్మలను నాయన ధనవంతులుగా చేయుటకు ఈ లోకానికి నీవు దరిద్రునిగా రిక్తునిగా వచ్చావు అయ్యా. అది పొందుకోవడానికి నాయన మాలో ఉన్న ప్రతి లోపాలను తీసివేసుకొని, మాలో ఉన్న ప్రతి నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి నీలో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని అయ్యా, అది ఈ రోజు నుంచే మేము మొదలు పెట్టడానికి సహాయం చేయమని, తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు ముద్రించి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసు నామమున పేరిట ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2026 సంవత్సరం ఎంతో భయంకరంగా ఉంటుందని మనం వింటూ వస్తున్నాం. జరుగుతున్నవి కూడా అలానే ఉన్నాయి. పరిస్థితులు మనకి ఇక్కడ బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ బయట జరిగాయి బైబిల్ ప్రవచనంలో ఏమన్నాయో వాటికి అనుకూలంగానే జరుగుతూ ఉన్నాయి. మరి 666 ముద్ర అనేది మరి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అది ఒక మనుషుని సంఖ్య అన్నాడు, ఆధార్ కార్డు. అంటే మనకి అన్నీ కూడా చకచక జరిగిపోతా ఉన్నాయి. ప్రతిమ మాట్లాడుద్ది అన్నాడు, అది కూడా సిద్ధపడతా ఉన్నది. అది రోజు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఒక రాత్రి కూడా అయినా ఆశ్చర్యపడక్కర్లా. కానీ మనల్ని మనము దేవుని ఒప్పజెప్పుకోవాలి. దేవునితో మనకి సంబంధం కలిగి ఉంటే మనం ఈ విపత్తుల నుంచి తప్పించుకోగలం. లేకపోతే ఆ రోజు అయ్యో అయ్యో అంటే ఏమీ లాభం లేదు. వాడు ధనవంతుడు అక్కడ పడి అంత అల్లాడుతున్నాడు కదా. ప్రభువే చెప్పాడు ఆ మాట, మనం చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. లాజరు గురించి, ప్రభు ధనవంతుడి గురించి ఆయనే చెప్పాడు. కాబట్టి మనలను మనము, మన కుటుంబమును, మన బిడ్డలను మనము సరిదిద్దుకొని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనకు తెలిసింది మనం దేవుని విషయాలు వాళ్ళకి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ద్వితీయోపదేశకాలు చెప్పినట్టుగా మనం వారికి చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా మనం చెప్పే మాట మనము చెప్పాలి. చెబితే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వారి హృదయాలలో అవి నాటబడి వారి జీవితంలో ఆ సమయం వచ్చినప్పుడు వారు దాన్ని అందుకుంటారు. ఆ సమయంలో వారు దేవుని వైపు తిరిగి ఆ ప్రమాదాన్ని తప్పించుకుంటారు. కాబట్టి మనలను మనము దేవుని దగ్గర ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన చూడండి, ఈ కీర్తనలో ఆయన గురించి ఎంత చక్కగా రాసి ఉన్నారో కదా. 8వ అధ్యాయము 1వ వచనం, 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. యెహోవా మా ప్రభువా, అయా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలదని అయా మీ భక్తుడు నాయన తెలుసుకొని మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు నాయన. ఆ విధంగా మేము కూడా నాయన అంత ప్రభావము అయిన నామమును మేము ఆ ప్రభా ధరించుకొని మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ జాగ్రత్తలు మాకు నేర్పించమని, మాతో మీరు మాట్లాడమని మా రక్షకుడు యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఎంత ప్రభావం గలదో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అక్కడ దావీదు ఆయన ఎందుకు అలా అన్నాడంటే, ఆయన గొర్రెలు కాసుకునే కాపరి నుంచి, ఒక్క నిమిషం, ఆయన గొర్రెల కాపరత్వం నుంచి రాజు అయ్యాడు. రాజు అయ్యి పరిపాలన చేశాడు. ఆ రోజు మర్చిపోలేదు, గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా దేవుని మర్చిపోలే. ఆయన జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు అంటే ఆయన కేవలము దేవుణ్ణి ప్రతి క్షణం స్తుతించాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు, దేవునికి 7 మార్లు స్తుతి చెల్లించాడు కదండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయన ప్రార్థన చేసినట్టుగా. మరి ఆ విధంగా ఆయన తెలుసుకొని చెప్తున్నాడు, నీ నామం ఎంత ప్రభావం గలది అని. మరి ఇక్కడికి వచ్చి పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఆయన అందుచేతను చూడండి, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామములకు పైనామమును, చూడండి, ఎన్నో నామాలు మనం చూస్తున్నాం. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది ఏదేదో చేస్తా ఉన్నారు, మన కళ్ళ ముందు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు చేసిన ముగించి భూమిలో పాతిపెట్టబడి పైకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో ఉన్నాయి. ఎన్ని నామాలు ఉన్నా అన్ని నామముల కన్నా పైనామము యేసు క్రీస్తు అనే నామము తండ్రి మహిమార్థమై, దేవుని మహిమార్థమై అన్నాడు. యెహోవా నీ నామం ఎంత ప్రభావం గలది భూమి అందంతటా అన్నాడు. చూడండి, ప్రతి పరలోకంలో, భూలోకంలో, ఇంకా కింద పాతాళం ఉన్న మోకాలు కూడా వంగాలంటే ఎట్లా వంగుతుంది? పాతాళం ఉన్న మోకాలు. ఆయన వచ్చినప్పుడు అందరు లేస్తారు, అందరు ఆయన ముందు మోకాళ్ళు వేయాల్సిందే, తప్పదు. అది ఒక రోజు ఇవాళ ఎంత విర్రవీగినా, నేను ఈరుణ్ణి, సూర్యుడిని, నేను అది, నేను ఇది తోపును అనుకున్నా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మోకాలు ఆయన ముందు వేయాల్సిందే. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఇవాళ రకరకాల మత్తుల్లో ఉండి, లేక రకరకాల ప్రబోధాల్లో లేకపోతే ఎట్లన్నా ఉండని, ఒక దినాన మాత్రం ఖచ్చితంగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాల్సిందే, మోకాలు వంగాల్సిందే. అది దేవుడు నిర్ణయించిన సమయం, మనం కాదు. దేవుడే ఆయన హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? ఆయన నీ కోసం, నా కోసం ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీ కొరకు, నా కొరకు తల్లి గర్భంలో పిండమై ఆయన మరి తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు ఎంత కష్టాన్ని అనుభవించాడు, ఎంత బాధను అనుభవించాడు. అక్కడ ఆ 8వ కీర్తనలో ఇంకా పై భాగంలో చూస్తే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. చూడండి, ఆకాశంలో ఆయన మహిమ ఎలా కనబడుతుంది ఏమండి? ఒక్క నిమిషం సూర్యుడు ఆలస్యం అయితే ఏమైపోద్ది? ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే ప్రపంచం తల్లకిందులుగా గందరగోళం అయిపోద్ది. ఆయన మహాత్మ్యం ఎంత గొప్పది. సమయానుకూలంగా అవి జరుగుతూనే ఉన్నాయి. మనమే సమయాలని సద్వినియోగపరచుకోవట్లా. సమయాల్ని సద్వినియోగపరచుకున్నవాడు ధన్యుడు కదండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎన్నో వింటున్నాం, కానీ మన నిర్లక్ష్యం మాత్రం మనకు అప్పచెప్పిన దగ్గర, మనకు అప్పచెప్పిన పనిని
మనకి ఎక్కడ ఉండమంటే అక్కడ నీవు ఉండటం వల్ల పరుగుడే పరుగు. ఎక్కడికి పరిగెత్తారంటే చివరికి మరణానికే పరిగెత్తుతున్నావు. కానీ దేవుడు నువ్వు వరకు నిలిచి ఉండి చూడు అన్నాడు. మనం ఉన్నకాడ నిలబడి చూస్తే ఆశీర్వాదాలు మన చుట్టే ఉంటాయి. అవునండి. ఆగర్ అంతా తిరుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆగర్ కళ్ళు తెరవగానే అక్కడే నీటి ఒక్క కనపడిందంట. అందుకే చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది ఆయన చూసే దేవుడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన అవసరాలు చూసే దేవుడు ఆయన. మనమే ఆ విపత్తులు వచ్చినప్పుడు దేవుడు చూడలేదు అనుకుంటాం. ఆయన చూస్తున్నాడు. అది ఏదైనా మన జీవితానికి మేలైందే చేస్తాడు. కానీ మన పరిస్థితులు చూసినప్పుడు మనకి అలా అనిపించదు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిందని మనం అదే మనం ఆ ఉన్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం. కానీ ఆయన ముందు సమయాన్ని ఎరిగిన దేవుడు, ముందు కాలాన్ని ఎరిగిన దేవుడు మనలను మేలైన దాని కొరకే సిద్ధపరుస్తాడు. దాని కొరకు నీవు నన్ను సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఆయన అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఇంకా కింద అంటాడు, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏమండి, చంద్రుడెంత, సూర్యుడెంత, ఆ వారిని బట్టి మనమెంత, మన దుమ్ములో ధూళిలో ఏమైనా ఒక అణువుగా కనపడతావా? అయినా మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుని బట్టి మనము ఎంత భయం కలిగి ఉండాలి, దేవుని ఎడల ఎంత భక్తి కలిగి ఉండాలి. ఎంతసేపు మనమేనా, మన పిల్లలు మనకిచ్చిందేనా, మన ఒళ్ళు మనమేనా? దేవుని కొరకు మనం కొంత సమయం ఇవ్వద్దా? ఇవ్వాలండి. ఇవ్వకపోతే మనం ముందున్న వాళ్ళ సంగతి చూస్తా ఉన్నాం. దేవుని సమయం ఇయ్యక మనసుల కొరకే పాకులాడే వాళ్ళని మనం చూసాము. వారు అభ్యంతరంగా మనుషులు ఆగిపోవడం చూస్తున్నాము. కానీ మనలను మనం దేవుని దగ్గర నిలబడితే మనకు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు ఆయన. ఉందా కీర్తనలో ఆ మాట? 91వ కీర్తనలో ఉందనుకుంటా కదా మాట. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతను గనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆ నామమును ఎరగాలి మనం. ఏ నామం ఎరగాలి? పరలోకంలో, భూలోకంలో అన్ని మోకాళ్ళు వంగేది ఏ నామమో ఆ నామము తెలియాలి. ఆ నామము నీకు తెలిస్తే నువ్వు ఇంకా ఊరుకుంటావా? ఏమండి, మీ ముఖ్యమంత్రి నీకు ఫ్రెండ్ అయితే నువ్వు ఊరుకుంటా? ఎంత గంతులేస్తావు, ఎంత మందికి చెబుతావు? చెప్పకుండా ఉంటావా? కూర్చొని చెబుతావు, నుంచొని చెబుతావు, పరిగెత్తి చెబుతావు, పడుకొని చెబుతావు, లేచి చెబుతావు. అసలు అంతే ఉండవు. ఎందుకు? ఆయన నీకు స్నేహితుడు కాబట్టి, ఆయన నీకు తెలుసు కాబట్టి, ఆయన నామం నీకు తెలుసు కాదు, ఆయనే నీకు తెలుసు కాబట్టి నువ్వు చెప్తావు. అదే నువ్వు గనక ఈయన కూడా అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరుస్తాను అంటున్నాడు. నువ్వు దేవుని నామం ఎరిగి ఉంటే నిన్ను గనపరుస్తాడు. ఎరిగితే ఏం చేస్తావు?
ఎరిగితే ఏం చేస్తావు? ఆయన గురించి నువ్వు చెప్తావు, ఆయన గురించి నువ్వు పొగడుతావు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా మా ప్రభువా నీ నామము భూమి అందంతట ఎంత ప్రభావం కలదని చెప్పగలిగాడంటే ఆయన అనుభవించాడు కదా చెప్తున్నాడు. నీవు నేను అనుభవించితే చెప్పగలం. అలా చెప్పాలి. చెప్పాలంటే అనుభవించాలి. అనుభవించాలంటే అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి రావాలి. రాకుండా నాకంతా తెలిసిందిలే, నాకంతా అనుకుంటే కాదు. మన అనుభవంలోకి రావాలి. ఆ అనుభవాలే మనలను గొప్ప సాక్షులుగా నిలబడతాయి. ఆయన గురించి చెప్పే, ఆయన నామమును గురించి చెప్పే ఘనత మనకు వస్తుంది. కాబట్టి అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. అందుకని ఇంకా కింద ఏమంటాడు ఆయన, నీవు నరమాత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నిన్ను నన్ను ఆయన దర్శిస్తానికి వస్తున్నాడు, చూస్తున్నాడు, చూడటానికి వస్తున్నాడు. కానీ రావట్లా, మనమే రావట్లే ఆయన దగ్గరికి. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడినిగా చేశాడు. చూడండి మనల్ని ఎంత గొప్పగా చేశాడు ఆయన. దేవుని కన్నా కొంచెం తక్కువ వానిగా చేశాడు. భూమి అంతటి నీకు ఇచ్చేశాడు. భూమిలో ఉన్న వాటన్నిటిని నీకు ఇచ్చాడు. నువ్వు వాటిని మర్చిపోతే ఎలాగు? వాటిని మర్చిపోతే ఎలాగు? 3:8 చూడండి, ఫిలిప్పీలోనే. ఫిలిప్పీ 3:8 నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఏమండి ఆ నామం ఎరగాలంటే ఆ ఎరిగినోడు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని నష్టంగా ఎంచుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు జ్ఞానం ఆయనకి కావడం కోసం మిగతాదంతా నష్టంగా ఎంచుకుంటున్నాడు. మరి మనము అన్ని దాచిపెట్టుకున్నాం, ఆయన వదిలిపెడతాం, పక్కన పెడతాం. ఆయన కోసం ఈయనేమో అంతా వదిలేసుకున్నాడు, మనమేమో ఆయన కోసం అవన్నీ కావాలని వస్తున్నాం. ఆయన కోసం రావటం లేదు కొంతమంది. ఆయన చేసే పనులు కావాలని వస్తున్నారు, పనులు అయినాక వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రావడం. అంటే వాళ్ళు ఎవరు? అవసరం క్రైస్తవులు. అవసరానికి వస్తే క్రైస్తవులు కొంతమంది కదా, ఆచారానికి వచ్చే క్రైస్తవులు కొంతమంది, ఏదో సమయం గడపాలని వచ్చేవాళ్ళు కొంతమంది. కానీ మనసారా స్తుతించి ఆరాధించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. కాబట్టి ఆయన నామను ఎరిగిన వారు ఆయన వదిలిపెట్టరండి. ప్రతి సమయాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారు. అది మనం గుర్తెరగాలి. ఆ గుర్తెరిగినప్పుడే నీ అమ్మడి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. లేకపోతే వరకు ఎట్ట వస్తాయి ఆశీర్వాదాలు? రావు. సమస్యలు ఉన్నాయి, భూమి మీద లేవా? సమస్యలు లేని వాళ్ళు ఎవరు? అందరికి, ప్రధానమంత్రికి కూడా సమస్య ఉంది, చెట్టు కింద ఉన్న కూడా సమస్య. కానీ ఆ సమస్యలు తీర్చి ఆయన ఒక ఆయన చూస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు. ఆయనను మనం గుర్తుపట్టాలి, ఆయన నామాన్ని మనము ఎరగాలి. ఎరిగితే నువ్వు ఓరకుండలేవు, ఎరిగితే నువ్వు పాడతావు కదా. ఒక భక్తుడు పాడతాడుగా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. చూడండి, మనము ఆయన రుచి చూస్తే ఆయన గొప్ప దేవుడు,
గొప్ప దేవుడే కాదు, నీ పట్ల నా పట్ల ఆయన దయను కూడా చూపిస్తా. కాబట్టి మనము ఆయనను ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన నామాన్ని మనం తెలుసుకుంటూనే ఉండాలి. ఆయన నామంలో మనము చేసే పనులు చేస్తూనే ఉండాలి. అప్పుడే, అందుకే ఆయన నిర్గమాకాండంలో 11వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒకసారి చూస్తే, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను ఏర్పరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదని చెప్పాడు. అప్పుడు నీ సేవకులైన మీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న నీ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు. చూడండి, 6 లక్షల కాలిబలం కలిగిన ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు ఐగుప్తులో బానిసలుగా. దేవుని జనాంగం వారు 435 సంవత్సరాలు అక్కడ ఎట్టి శాఖ చేయించుకున్నారు ఆ దేశ ప్రజలు. వారు మొరపెట్టారు దేవునికి. దేవుడు మోషేని పంపించాడు. అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు సుఖమరిగిన వాళ్ళు పంపిస్తారా? వీళ్ళ చేత పని చేయించుకుని వాళ్ళు కూర్చొని తింటా, వీళ్ళని పంపించాలంటే వాళ్ళల్లా కాటల్లా. అప్పటికి ఈయన భూలోకంలో ఎంతో ప్రభావం కలిగిన దేవుని బిడ్డలను విడిపించిన ఆయన చేత కదా. ఆయన సేవకుడు మోషే చెప్తున్నాడు, అరబాయ్ రేపు పొద్దున ఇదిగో మేము వెళ్ళేటప్పుడు ఒక కుక్క కూడా అరవదు, ఇక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడు మీరే వచ్చి మమ్మల్ని మీ అధికారులు వచ్చి బతిలాడతారు, మీరు తీసుకెళ్ళిపోండి మీ జనాన్ని అంటారు, మీ దేవుడిని ఆరాధించుకోండి పోండి అంటారు అని చెప్పాడు. అదే విధంగా జరిగింది. లేదా వాళ్ళ బంగారం వాళ్ళ వెండి మొత్తం మాకెందుకమ్మా తీసుకెళ్ళండి అని వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఆ బంగారం వెండి అంత విస్తారమైన సంపద వాళ్ళు 430 సంవత్సరాలు కష్టపడి సంపద అంతా ఎత్తుకొని బయటకు వచ్చారు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనమే అనుకుంటాం, మనమే కష్టం వచ్చినప్పుడు అయ్యో నన్ను దేవుడు చూడలేదు, అయ్యో దేవుడు కాపాడలేదు అనుకుంటాం. కానీ దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదం మనకి ఎంతో ఓదార్పునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన ఆ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించి విడిపించి మీకు ఇస్తారన్న దేశాన్ని, వాళ్ళకి పాలు తేలు ప్రవహించే దేశాన్ని సమృద్ధి ఇచ్చాడు. ఇవాళ ఇశ్రాయేల్ దేశం అదే కదా, దేవుడు ఏర్పరచుకున్నది, దేవుడు ఇచ్చిందే కదా. ఆ దేశం మీదకి ఎన్ని కొట్లాట్లు వచ్చినా వాళ్ళు ఎంత మళ్ళీ సమృద్ధి కలిగే ఉంటున్నారు అంటే కారణం దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది. కాబట్టి నీవు నేను దేవుని ఆశ్రయిస్తే, దేవుని నామమును తెలుసుకుంటే అంత మంచిది. ఇంకా ఏం చేస్తుంది ఆయన నామం? కీర్తన 21వ వచనంలో ఉంది చూడండి, ఏం చేస్తుంది ఆయన నామము? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 20వ అధ్యాయము. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము ఏమంట? ఆపత్కాలంలో ఏం చేస్తాడంట? ఆయన నామము ఎరిగి ఉంటే ఆపత్కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆపద ఎక్కడికి వెళ్తావు? ఆయన దగ్గరికి వెళ్తావు. ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది? ఆయన నీకు సమాధానం, ఉత్తరాన్ని జవాబిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? ఆయన ఉద్ధరిస్తాడట, నీకేం అవసరమో కూడా చేస్తాడు. ఆయన నామం అంతగా మనకు సహాయపడే నామం అది. కాబట్టి దానిని మనం నిర్లక్ష్యంగా ఆయనను ఉండద్దు. ఇంకా ఏమంటాడు? 46వ కీర్తన 1లో దేవుడు ఎలా ఉన్నాడంటే మనకి
ఆశ్రయమును. ఏమండి, దేవుడు మనకు ఎలా ఉన్నాడు ఇప్పుడు? నీకు అవసరమైతే ఆడకపోతావు, ఆయన దగ్గరకు ఆశ్రయానికి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. తర్వాత దుర్గముని అంటే నీకు భయం లేదు. ఇంకా ఆపత్కాలంలో ఇంకా ఏందంట? నమ్మదగిన సహాయం. నీకు ఆ సహాయం ఎలా రావాలో సమయోచితమైన సహాయం ఆయన నీకు ఇస్తాడు. ఏ సమయం లేదు, అవసరం అది నీకు ఇస్తాడు. ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు. కాబట్టి 38 పూర్తి అయిపోయి 39వ సంవత్సరం. చూడండి, ఆ ఉన్న 38 సంవత్సరాల్లో ఎంత మందికి సహాయపడ్డాడో. ఆయన రక్షణ, దేవుని రక్షణ తీసుకున్నాడు. ఆయన ప్రశాంతంగా మంచి మరణం పొంది వెళ్ళిపోయాడు. ఏమండి, నీవు నేను ఎంతమంది ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం మనం పొందుద్దాం. ఆయన నామం ఎరిగిన మనము మరి ఆయన గురించి మనము తెలుసుకోవాలా లేదా, చెప్పాలా లేదా? చేశాడు, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు, సేవకుల దగ్గర తెచ్చుకున్నాడు. అన్ని విషయాల్లో ఆయన ఉన్నంత వరకు పోరాడి ఆయన సమయంలో ఆయన దేవుని దగ్గరికి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఆయన విశ్రాంతి మనం ఒక రోజు ఆయన అక్కడ చూస్తాం. కాబట్టి మరి ఆ మధ్యలో ఎందుకు వెళ్ళాడు ఈ వయసులో అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని చిత్తంలో ఆయన తెలుసు. కాబట్టి మనం ఆయన దాని గురించి మనం ఏమి ఎందుకంటే ఆపత్కాలంలో దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన సహాయం చేస్తాడు కాబట్టి మనం నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. ఆయన మాట మనలను ఆదరిస్తూ ఉంటాం, ఆయన మాట మనలను ధైర్యపరుస్తూ ఉంటాం. నేను ఎందుకు ఇలా జరిగిందని మనిషిగా నేను బాధపడుతూ ఏడుస్తుంటే నాకు ఒక మాట గుర్తు చేసి, కీర్తన 127, మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచున్నట. చూడండి, నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఏకునే లేచి ఆయన్ని స్తుతించడానికి ఇచ్చాడు. ఏమండి, రాత్రి నువ్వు నిద్రపోవడానికి ఇచ్చాడు. మనం అన్ని విరుద్ధంగా పనులు చేస్తే దేవుడిచ్చిన ఆయుష్ను మధ్యలో ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఆయన ఇంకా ఎందుకులే, నేను ఇచ్చింది నువ్వు ఇలా ఉపయోగిస్తున్నావు, కాదులే నాకు అక్కడికి రమ్మని తీసుకుంటాడు. అంతే, ఆయన నామము ప్రభావం కలదు, ఆయన దగ్గర తీసుకుంటాడు. అంతే, మనం అడగడానికి మనం ఎవరు అడగలేదు. కాబట్టి ఆయన నామం అంత గొప్ప నామము. అది ఎరుగుంటే మనము ఆయన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకంలో ఉన్న వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనమే అలసిపోతాం. అలసిపోయి తర్వాత ఆగిపోతాం. అలసిపోతే ఏం చేస్తాం? అది కాబట్టి మనం దేవుడిచ్చిన దాన్ని ప్రశాంతంగా, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన సంపదను కూడా జాగ్రత్తగా మనము చేసుకుంటూ పోతే దేవుడు మనకున్న మంచి పేరు మనం అందరిలో పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాలి. కీర్తన 103లో భక్తుడు ఏమంటాడు? 1లో కీర్తన 103, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఏం చేయాలి మన ప్రాణంతో? నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తాగు, సుఖించు, ఇదిగో కొట్టల్లో కూర్చాను, సంపాదించి పెట్టాను అనుకుంటే ఇందాక అన్నట్టుగా ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఏమవుతాయి రబ్బాయి? అట్లా కాదంట. మనము ఈయన స్తుతించినట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము అని చెప్తున్నామా మనం? ప్రాణానికి మనం అట్లా చెప్పుకుంటే ఎంత బాగుంటుందో.
ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మన ఆరాటాలు ఆ దేవుని వైపు తిరిగితే చాలా బాగుంటుంది. ఆయన నామంలో మనకు అంత రక్షణ ఉంది కదండి. ఇంకా 118 కూడా అంటాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప ఎంతవరకు ఉంటుందంట? నిరంతరం ఆయన కృప నిరంతరం మన మీద నిలుస్తుంది. ఎప్పుడు? ఆయన నా నామమా యెహోవా, ఆయన నామమును ఎరిగి ఉంటే, లేక ఆయన నామమును సన్నుతిస్తే, ఆయన అంతరంగంలో సమస్తం ఆయనను వైపు చూస్తే ఆయన కృప ఎట్లుంటుందంట? నిత్యం నిలిచి ఉంటుంది నీ మీద, నా మీద, మన కుటుంబం మీద నిలిచి ఉంటుంది. కాబట్టి మనము అది గుర్తెరగాలి. ఇంకా ఏమంటాడు 122లో, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు మనకి ఏముండాలా? ఏ సంతోషం ఉండాలా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఆ సంతోషం కావాలి. మందిరానికి వెళ్ళాలనే సంతోషం, మందిరానికి జనాల్ని తీసుకురావాలనే సంతోషం, నేను మందిరానికి వెళ్తున్నానని చెప్పడం సంతోషం. ఆ సంతోషం మనకు ఉండాలి. ఆ సంతోషం ఎప్పుడుతో నువ్వు ఎప్పుడు పరిగెత్తుతావని, ఎప్పుడు పరిగెత్తిపోతావని మన హృదయాలలో ఉంటది. అలాగే దేవుడు నడిపిస్తాడు, అలాగే మన సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా రోమా 8:28 ఆయన మన కోసం ఏమి ఇచ్చాడు చూడండి. రోమా 8:28లో ఏమండి? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని. అది మనకేం కావాలో ఆయన ప్రేమిస్తుంటే అవన్నీ సమకూడి జరుగుతాయంట. ఒక్కడ తెలియాలి మనకి, ఆయన ప్రేమించడం తెలియాలి. ఆయన ప్రేమించడం తెలియడం అంటే ఆయన నామం ఎరగాలి. ఆయన నామం ఎరగడం అంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన నామంలో నిలిచి ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనకి కలుగుతాయి. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 119వ కీర్తన 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు త్రూలి తొట్టిల్లుటకు, అదండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి తొట్టిల్లడానికి ఏ కారణం? కారణాలు చెప్పడానికి లేదంట. కారణాలే దొరకవు. ఇందువల్ల అందువల్ల అందువల్ల ఇందువల్ల అని ఏమనదు. కాబట్టి ఆయన నామంలో మనము స్తుతించాలి, ఆయన నామమును ఎరగాలి, ఆయన నామంలో మోకాలు వంగాలి. మన మోకాలు అప్పుడు వంగడం కాదు, ఎప్పుడు ఉగ్రతప్పుడు వంగడం కాదు, ఇప్పుడే వంగితే అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. మనం దేవుని దగ్గర నిత్యం నిలిచి ఉంటాం. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. అందుకే ఒక మాట కొరింథీ పత్రికలో కొరింథీ నూతన జన్మ అనుభవంలోకి మనము ఈ రోజున 2 కొరింథీ 5:17లో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ప్రాతవి గతించెను, ఇదిగో. క్రీస్తు నామంలో మోకాలు వంగాలి అంటే నూతన సృష్టి కావాలి. కాబట్టి అప్పుడేం జరుగుతుంది? మన పాత విషయాలన్నీ పోవాలి, నూతన సృష్టిగా మార్చబడతాడు.
ఆ సంతోషాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభవంలోకి రాని వాళ్ళు వచ్చినట్లుగా, వచ్చిన వారు అనుభవించినట్లుగా ప్రభు సహాయకుడై నడిపించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినం మా ప్రభువా, మీ నామము పరలోకములో భూలోకములో అన్ని నామముల కన్నా పైనామముగా అయా యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లుగా ప్రతి వాని మోకాలు వంగినట్లుగా మీరు హెచ్చించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంత ప్రభావం గలదని నాయన దావీదు మహారాజు ఒప్పుకున్నాడు. నిజమే నాయన, నీ నామము ఎంతో గొప్పది నాయన. నీవు మా కొరకు నాయన మరణించి తిరిగి లేచిన గొప్ప మహనీయుడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నాయన మిమ్మల్ని కలిగి మీరే మా దుర్గంగా, మీరే మా సహాయకుడిగా, ఆపత్కాలంలో మొరపెట్టుకుంటే సహాయకుడిగా నీవు ఉన్నావు గనుక వందనాలు చెల్లిస్తూ, అలాంటి సహాయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొందుకున్నట్లుగా అయ్యా, మీ నామమును మర్చిపోకుండా ఎరిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో బాప్తిసం తీసుకునే వారందరూ ప్రార్థనా పూర్వకంగా ఉందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తం అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రశంసిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు రొట్టె తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా, నీ నామము ఎంత గొప్పది నాయన. నీ నామములో రక్షణ ఉన్నది, నీ నామములో కాపుదల ఉన్నది, నీ నామములో ఆశ్రయం ఉన్నది. అయ్యా, నీ నామము మా ప్రభువా, నీవు మా కొరకు మరణించి తిరిగి లేచావు. మీకు వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, మా కొరకు మరణించి తిరిగి లేచారని నమ్మి బాప్తిస్మం పొంది మీ యొక్క శరీర రక్త మాంసంలో చేయి వేయటకు నాయన సిద్ధపడి ఉండగా మాలో ఆయన పొరపాటు ఉంటే క్షమించి మరలా మేము నాయన ఆ పొరపాట్లకు వెళ్లకుండా మీ కొరకు నాయన నిలబడే వారిగా ఉన్నట్టు సహాయం చేయమని, అందులో చేయి వేడుకు అర్హత దయచేయమంటూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సిల్వలో నాకై కార్చెన్ యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెన్ యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను